మన ప్రభువును ప్రియరక్షకుడు నేను యేసుక్రీస్తు నామములో చేరికూడి అని మీకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు. చేతులు ఉన్న వాళ్ళే చెప్పండి, దయచేసి చేతులు లేని వాళ్ళు చెప్పండి. పక్కన ఉన్న వాళ్ళకి కూడా చెప్పుకోండి. ప్రక్కన ఉన్న వాళ్ళకి వందనాలు చెప్పండి. సెకండ్ ఇవ్వండి, కరోనా దూరంగా పారిపోయిందిలే. సెకండ్ ఇచ్చి పలకరించండి. బాగున్నారా అని చెప్పని అడగండి. అందరు బాగున్నారా? మిమ్మల్ని ప్రభు మిమ్మల్ని అందరినీ సీయోనులో నుంచి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఏది ఒకసారి రెండు చేతులు పైకెత్తి రెండు చేతులు చెప్పమన్నా. ఇంకా ఈ ప్రాంత ప్రజల యొక్క రక్షణ కొరకు, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజల యొక్క ఆశీర్వాదం కొరకు, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరి యొక్క క్షేమం కొరకు ఒకసారి హల్లెలూయా అని చెప్పండి. లూకాసు సువార్త 1వ అధ్యాయం 19వ వాక్యం. నా మాటలు వాటి కాలమందు నెరవేరును. అది అండర్లైన్ చేయండి. మనుషుల మాటలు నమ్మకం ఉండవండి. ఎందుకని అంటే మాట ఇచ్చింది మనిషి గనక. మనిషి మాట ఇస్తే మాట తప్పుతాడు, మాట మారుస్తాడు. కానీ ప్రభు మాట ఇస్తే గనుక ఆయన మాట తప్పడు. ఎందుకని అంటే అబద్ధమాడుటకు ఆయన నరుడు కాదు, మాట తప్పుటకు ఆయన నరుడు కాదు అని వాక్యం చెప్తుంది. మనుషులు ఎవరైనా మాట ఇస్తే గనక ఆ మాట నెరవేరిద్దా లేదా అని చెప్పాననే సందేహం ఉండిద్ది. కానీ ప్రభువు మాట ఇస్తే గనక ఎలాంటి సందేహము లేకుండా, ఎలాంటి అవిశ్వాసం లేకుండా నిశ్చింతగా ధైర్యంగా ఉండొచ్చు. కారణం ఏంటి అని అంటే మాట ఇచ్చింది నరుడు కాదు, మనలాంటి మనిషి కాదు, దేవాతి దేవుడే నీకు మాట ఇచ్చాడు గనక ఆయన ఇచ్చిన మాట ప్రకారంగా నెరవేరుస్తాడు అని ఇక్కడ ఒక వాక్యం చెప్పబడతా ఉంది. ప్రభువు చెప్తున్నారు, నా మాటలు నెరవేరును, నేను ఇచ్చిన మాటను నేను నెరవేరుస్తాను. ఈ సంవత్సరంలో ప్రభు నీకు ఏ వాగ్దానం చేశాడో జ్ఞాపకం చేసుకో. ప్రభు నీతో ఏ మాట చెప్పాడో ప్రార్థనలో ఉన్నప్పుడు, ఉపవాసం ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు నీకు ఆయన ఏ మాట చెప్పాడో ఆ మాటని గుడికిలో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఆరాధనలో ఉన్నప్పుడే అయినా, ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడే అయినా, దేవుని మందిరంలో ప్రత్యేక ప్రార్థనలో ఉన్నప్పుడైనా, ఈ సంవత్సరాన్ని ప్రారంభించినప్పుడైనా, నీవు రక్షణ పొందినప్పుడైనా నీకు ఆయన ఏ మాట చెప్పాడో, ఏ మాట ఇచ్చాడో జ్ఞాపకం చేసుకో. ఎందుకని అంటే ఆయన నీతో చెప్పిన మాట ఏదైతే ఉందో అది నెరవేర్చబడబోతున్న నెల ఈ నెల. ఈ మాసము నుంచి నీ విషయంలో ఆయన మాటని, అంటే ఆయన ఇచ్చిన వాక్యాన్ని, వాగ్దానాన్ని ఆయన నెరవేర్చడానికి ప్రారంభించిన మాసం ఈ మాసం. అందరు ఇటు చూస్తా వినండి, వర్తమానం మీద మనసు పెట్టి ఆలకించండి. భూమి ఆకాశము గతించిపోయినా నా మాటలు ఏమాత్రము కూడా గతించనేరవు అని అంటున్నాడు ప్రభు. ఈ రాత్రి దేవుని మాటగా, దైవ సేవకుడు చెప్తున్న మాటగా కాకుండా, ఒక సేవకుడు చెప్తున్న మాటగా కాకుండా, యేసయ్య నోటి నుంచి వస్తున్నటువంటి మాటగా విశ్వసించి దీనిని తీసుకొని వెళ్ళండి. ఇక్కడి నుంచి వెళుతున్నప్పుడే నా దేవుని కార్యం మీ జీవితాలలో జరుగునుగాక, ప్రభువు కార్యమును ప్రారంభించునుగాక. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఎవరైనా మాట ఇచ్చారనుకోండి, పండగకి నేను అది చేస్తాను నీకు అనని, ఆ పండగకి ఆ మాటను నెరవేర్చలేదనుకోండి, ఎంత బాధేసిద్దో కదా. పలానా దినాన్ని నేను నీకు ఇది చేస్తానని చెప్పారనుకోండి, ఒక మాట. లోకంలో ఒక సామెత ఉంది, మాటలు కోటలు దాటతాయి కానీ కాళ్ళు మాత్రం గడపలు దాటవు అని. మాటల మీద మాటలు, వాగ్దానాల మీద వాగ్దానాలు ఇచ్చి, వాగ్దానం చేసి తర్వాత నేను చెయ్యను అని చెప్పానని మాట తప్పడానికి, మాట మార్చడానికి ఆయన నరుడు కాదు. నీకు ఏ మాట ఇచ్చాడో, ఆయన నీకు ఏం చెప్పాడో, ఆయన నీకు ఏది చేస్తానని చెప్పాడో అక్షరాల నా ప్రభు నీ జీవితంలో
అది నెరవేర్చనై ఉన్నాడు. ఆమేన్. మీరు శ్రద్ధగా ఆలకించాలి. ఎందుకని అనంటే దేవుని మాట, ఇదిగో ఇది ఉంది చూసారా, ప్రభుత్వం ఒక చక్కటి వాగ్దానం. ఏమని? నా మాట నెరవేర్చబడబోతూ ఉంది, నేను చెప్పిన మాట నెరవేర్చబడబోతూ ఉంది, నీకు చేసిన మాట నెరవేర్చబడబోతూ ఉంది. ఈ మాటని మీరు పట్టుకొని ఇక్కడి నుంచి వెళ్ళాలి. దేవుడు మోషేకు ఒక మాట చెప్పాడు. ఏమని? మోషే, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను. ఇప్పుడు ఆ ఒక్క మాట పట్టుకున్నాడండి. దేవుడు చెప్పిన ఆ మాట పట్టుకున్నాడు. కొంతమంది మనుషులకి ఏ మాట పట్టుకోవాలో తెలీదు, ఏ మాట వదిలేయాలో తెలీదు. అనవసరమైన వ్యర్థమైనటువంటి మాటలు, పనికిరాని మాటలన్నీ పట్టుకుంటారు. అవసరమైన మాటల్ని, బలాన్ని ఇచ్చే మాటల్ని వదిలేస్తారు. దేవుని బిడ్డలారా, దేవుని మాటలో ఉన్న శక్తిని, దేవుని మాటలో ఉన్న బలాన్ని గ్రహించండి. మనుషుల మాటలను కాదు మనం పట్టుకోవాల్సింది, దేవుని మాట పట్టుకొని ఇక్కడి నుంచి వెళ్ళండి. ఏం కార్యాలు జరుగుతాయో చెప్తున్నాను వినండి. ఆ మాట పట్టుకున్నాడు. నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను అని అన్నావు. ఫరో దగ్గరికి వెళ్తున్నాడు. ఫరో ఎదుట ఆ మాటను బట్టి ఆ కర్ర వేయగానే ఏమైపోయింది? అదొక పాముగా మారిపోయింది. ఆ ఐగుప్తులో ఉన్నటువంటి శకునగాండ్రు, మంత్రజ్ఞులు అందరూ కూడా ఏమండి వాళ్ళ కర్రలు తీసుకొని వచ్చి కర్రలు పడేశారు. వాళ్ళ కర్రలు కూడా పాములు అయిపోయినాయి. కానీ వాళ్ళ కర్రలన్నింటిని కూడా ఈ కర్ర, ఈ పాముగా మార్చబడిన ఈ కర్ర, వారి కర్రలు నేల మీద పడవేయబడిన తర్వాత పాములుగా అయిపోయినాయిగా, వాటిలన్నింటిని మింగేసింది. అంటే అర్థం ఏంటి అనంటే, దేవుని శక్తి ముందు, దేవుని బలము ముందు మనుషుల జ్ఞానమే అయినా, మనుషుల ఏమండి ఆలోచనలే అయినా, మనుషుల మాటలైనా పని చేయవు. దేవుని మాటలో ఉన్న శక్తి అది. దేవుని మాటకు ఉన్నటువంటి శక్తి ఏంటో తెలుసా? ఒక రోజున నడుచుకుంటూ వెళుతున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరికీ ఎర్ర సముద్రం ఎదురుగా వచ్చింది. దేవుడు చెప్పిన మాట పట్టుకున్నాడు. అయ్యా, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను అని అన్నావు కదా, ఇప్పుడు మాకు ఎర్ర సముద్రం ఎదురైంది. ఈ ఎర్ర సముద్రం సంగతి ఏంటి అనంటే దేవుడు చెప్తున్నాడు, నీ చేతిలో ఉన్న ఆ మాటను పట్టుకున్నావు కదా, ఆ మాటను బట్టి సముద్రం మీద ఒక దెబ్బ కొట్టు అని అన్నాడు. దేవుడు చెప్పిన మాటను బట్టి సముద్రాన్ని కొట్టగానే ఎర్ర సముద్రం 2 పాయలుగా చీలిపోయి దారి చేసి. హల్లెలూయా. ఇంకా అంతేనా? వారికి దాహం అవసరమైనప్పుడు ఎక్కడ? అరణ్యంలో, ఎడారిలో వారికి దాహం అవసరమైనప్పుడు, అయ్యా మాకు దాహం కావాలి, ఏం చేయమంటావు అనంటే ప్రభు చెప్తున్నాడు, పిచ్చాడా, నీ చేతిలో నా మాట పట్టుకున్నావు కదా, ఒక మాటను పట్టుకున్నావు కదా, నేను ఉన్నవాడను అనువాడననే మాట పట్టుకున్నావు కదా, ఆ మాటను బలంగా ప్రయోగించు. బండ మీద కొట్టగానే బండ నుంచి మినరల్ వాటర్ వచ్చింది ఇశ్రాయేలు ప్రజలకి. ఎక్కడ? అరణ్యములో. శత్రువులు దండిగా మొండిగా ఏమండి ఇశ్రాయేలు ప్రజల మీదకి వచ్చేస్తున్నారు. ఎరికో ఎదురొచ్చింది, గడ్డు సమస్యలు ఎదురొచ్చినాయి. ఎలాంటి పరిస్థితులు ఎదురొచ్చినా, ఎలాంటి సమస్యలు ఎదురొచ్చినా, ఎలాంటి ప్రతికూలతలు ఎదురైనా కానీ మోషే ఒక్కటే వాడుతున్నాడు. ఏంటితో తెలుసా? దేవుని మాట పట్టుకున్నాడు మోషే. ఆ మాటను కొడితే, ఆ మాటను వాడితే, ఆ మాటను విడుదల చేస్తే, ఆ మాటలో ఉన్న శక్తి ఎర్ర సముద్రాన్ని ఆరిన నేలగా చేస్తుంది. బండ నుంచి నీరు వస్తుంది, ఆహారం ఇవ్వబడుతుంది, ఆకలి తీర్చబడుతుంది, దాహం తీర్చబడుతుంది. ఇశ్రాయేలు ప్రజలు ముందుకు సాగిపోతూ ఉన్నారు. కారణం ఏంటి? దేవుని నోటి మాట. వాక్యం ఆలకిస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, యేసయ్య మాట పట్టుకోనండి. ఇక్కడ నిలబడి వాక్యం అందిస్తుంది రాజన్న అన్నట్లుగా కాకుండా, రాజన్న అనే తన సేవకుని నిలబెట్టుకొని నాకు అవసరమైన మాట ఇస్తున్నాడు, ఈ మాటను నేను పట్టుకోవాలి, ఈ మాటను కలిగి నేను వెళ్ళాలి, ఈ మాటను నేను వాడగలగాలి, ఈ మాటను నేను ప్రయోగించాలి, ఈ మాట ద్వారా నా జీవితంలో ఒక అద్భుతం జరగాలి, ఈ మాట ద్వారా నా జీవితంలో ఒక నూతన కార్యం జరగాలి అని ఆ మాటని దేవుని మాటగా తీసుకొని వెళ్ళండి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. 2 చేతులు ఎత్తి చెప్తాం గట్టిగా. 119వ కీర్తన 147వ చరణంలో దావీదు ఒక మాట అంటున్నాడు. చూడండి, 119వ కీర్తన 147వ వాక్యం. తెల్లవారక మునిపే స్తోత్రం కలుగునుగాక. ఈ దావీదు ఎవరండి? మహారాజు. ఎవరు? దేశమంతటికి
మహారాజు. రాజు అంటే మీకు తెలుసు కదా, అందరికంటే పైనుండేవాడు. ఈ దావీదు రాజు అంటున్నాడు ఒక మాట, ఏమంటున్నాడు? తెల్లవారక మునిపే నీ మాటల మీద నేను, దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏమయ్యా దావీదు, నీవు మహారాజువు కదా, నీ చేతి కింద అనేకులు ఉన్నారు కదా, నీ అధికారంలో అనేక మంది ప్రజలు ఉన్నారు కదా, నీవు ఒక మహారాజు అయి ఉండి, నీవు ఒక ఉన్నతమైన స్థానంలో ఉండి, ఒక ఉన్నతమైన స్థితిలో ఉండి, నీవేంటయ్యా ఉదయాన్నే అందరికంటే ముందే పెందలకడనే లేచి నీ మాటల కొరకు నేను ఎదురు చూస్తున్నాను అంటావేంటి దావీదు? వాక్యం ఆలకిస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, దావీదును చూసి మనం గుణపరచబడాల్సింది ఏంటిది అనంటే, దావీదును చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటిది అనంటే, మహారాజు అంతటి స్థానంలో ఉన్న దావీదే ఉదయాన్నే లేచి ఈరోజు నాకు ఏ మాట వచ్చిద్దా, ఈరోజు నా జీవితంలో ఏ మాట నెరవేర్చబడిద్దా, ఈరోజు దేవుని మాట నెరవేర్పుని నేను నా కళ్ళతో చూడాలి అనని రాజు అంతటి స్థానంలో ఉన్న దావీదే ఉదయాన్నే మేల్కొని దేవుని యొక్క మాట కొరకు ఆశతో ఎదురు చూసినట్లయితే, ఈ రోజు నుంచి నీవు కూడా నేర్చుకోవాల్సింది ఏంటిది అనంటే, వీళ్ళ మాట నెరవేరిందా, వాళ్ళ మాట నెరవేరిందా, వాళ్ళు మాట తప్పారు అందుకే నాకు నచ్చరు, వీళ్ళు మాట మార్చేశారు, వాళ్ళు ఇచ్చిన మాట మర్చిపోయారు అందుకే నేను వాళ్ళ కొంపకి వెళ్ళను, వాళ్ళ గుమ్మం తక్కను, వాళ్ళు మాట మార్చేవాళ్ళు, వాళ్ళు అబద్ధం ఆడేవాళ్ళు అనని ఏమీ నిరాశలోకి వెళ్ళిపోబాకు. ఎందుకని తెలుసా? మనుషులు మాట తప్పేవాళ్ళే. దావీదు చెప్తున్నాడు, మనుషుల మాటల మీద నమ్మకం పెట్టుకుంటే సిగ్గుపరచబడిపోతావు గనక నాలాగా యెహోవా మాట మీద నమ్మకం ఉంచుకోనండి, యెహోవా మీకు ఇచ్చిన తన మాటను నెరవేర్చడానికి శక్తి కలిగిన వాడు. హల్లెలూయా. నేను ఒక మాట చెప్తానేనండి, అయ్యా ఇదిగో ఒకసారి చూసి చెప్పయ్యా, ఎప్పుడు జరిగిద్దో, కళ్యాణం ఎప్పుడు జరిగిద్దో, పిల్లలు ఎప్పుడు పుడతారో, అప్పుడెప్పుడో చెప్పారయ్యా, ఆ మాట ఎప్పుడు నెరవేరుద్దో కాస్త చూసి చెప్పయ్యా. దేవుని బిడ్డలారా, ఈ గీతలు ఏం గీతలు? ఈ గీతలు చూసి నా జాతకం చెప్పయ్యా, ఈ చూసి చెప్పయ్యా అని చెప్పానని ఈ జాతకం చూసే వాళ్ళకి చెయ్యిస్తారు. అసలు ఈ గీతలు ఎలా వచ్చినాయో తెలుసా? తల్లి గర్భంలో మనం పిండముగా ఉన్నప్పుడు, పిండము స్థాయి నుంచి ఎదుగుతూ ఉన్నప్పుడు, మన తల్లి గర్భంలో మనం ఎలా ఉన్నాం తెలుసా? ఇదిగో 2 చేతులు ఇలా ముడుచుకొని తల్లి గర్భంలో ఉన్నాం. 9 మాసాలు 9 నెలలు తల్లి గర్భంలో ఇలా ముడుచుకొని ఉండడం వలన ఈ అరచేతులలో ఈ గీతలు వచ్చినాయి. ఈ గీతలు దేవుడు రాసిన రాత కాదు. వీటిని చూసి ఎప్పుడు జరిగిద్దా అని శకునం అడిగి తెలుసుకుంటున్నావు. నువ్వు ఈ గీతను చూపించి చెప్పుకుంటున్నట్లయితే కనుక, ఈ గీతను నమ్మినట్లయితే కనుక, 2 చేతులు లేని నిక్లాంటి వాళ్ళు ఏం చూపించి చెప్పాలండి? 2 చేతులు లేని హ్యాండిక్యాప్డ్, 2 చేతులు లేని మొండి వాళ్ళు వారి స్థితిని, వారి రాతని ఎలా చెప్పుకోగలరండి? గనక మాట ఎప్పుడు నెరవేరిద్దా, ప్రవచనం ఎప్పుడు నెరవేరిద్దా, నా జీవితంలో కార్యం ఎప్పుడు జరిగిద్దానని మంత్రజ్ఞుల దగ్గరికి, శకునగాండ్ర దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఆశ్రయించడం కాదు, కానీ దావీదు చెప్పినట్లుగా యేసయ్య నోటి మాట మీద మీరు విశ్వాసం ఇచ్చినట్లయితే, నా దేవుని నోటి మాట ద్వారా నీ జీవితంలో ఒక మించిన కార్యము జరుగును గాక. చెప్తాం గట్టిగా ఆమేన్, హల్లెలూయా. మొదటి మాట మత్తయి సువార్తలో నుంచి 8వ అధ్యాయం 8వ వాక్యం చదువుకుందాం. యేసయ్య మాట స్వస్థపరిచేది. చాలు ఒక మాట చెప్పండి, యేసయ్యా చెప్పండి, ఇటు చూసి చెప్పండి, యేసయ్యా ఒక్క మాట సెలవివ్వయ్యా. నీవు పలికితే మీరు ఎత్తండి, నాకు మేలయ్యా. ఒక్క మాట. ఒక ఆమె ఒకరోజు పాడుతూ ఉంది, నీ మాట చారయ్యా, నీ మాట చారయ్యా. ఓయ్ చారేంటి చారు?
చారు చేసింది. నీ మాట చాలయ్యా అని పాడతాం మనం. ఆమె ఏమని పాడుతుంది? నీ మాట చారయ్యా. చారు కాదు, నీ మొహం తాలింపు కాదు, నీ మాట చాలయ్యా. 100 మంది మీద ఆధిపత్యంలో అధికారంలో ఉన్నటువంటి ఒక శతాధిపతి చెప్తున్నాడు. ఈ రాత్రి నేను మిమ్మల్ని అడుగుతాను, నా వైపు చూడండి ఒకసారి. ఇంతమంది ఉన్నారు ఈ సభలో. నేను ఈ రాత్రి మీ ఇంటికి వస్తాను, ప్రార్థన చేస్తాను, మీ ఇంటికి వస్తానని చెప్పానంటే నన్ను మీ ఇళ్ళకి తీసుకొని వెళ్ళటానికి ఈ రాత్రి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? చెయ్యెత్తి పైకెత్తి చూపించండి. ఇంతమంది ఎత్తారు కాబట్టి నేను రాలేని. ఇంతమందికి అట్లా వచ్చేది. హల్లెలూయా. నేను వస్తాను అని అంటేనే మీరు అందరూ ఆస్తి చెయ్యెత్తారు, రాజన్న మా ఇంటికి రాన్నా అని. నేను వస్తాను అన్నందుకే అంత ఆనందం, అంత సంతోషం. అయితే ఒక దైవ సేవకుడు మా ఇంట్లో అడుగు పెడితే అది మాకు ఆశీర్వాదం, క్షేమం అని మీరు విశ్వాసంతో చేయి పైకెత్తారు. మరి యేసయ్యే నీ ఇంటికి వస్తే? ఈ రోజున చాలామంది ఆ శతాధిపతిని కాస్త అలా ఉంచితే ఈ రోజున చాలామంది చెప్పే మాట ఏంటి అని అంటే, యేసయ్యను చేర్చుకోవడానికి ఏదో ఒక వంక, యేసయ్యను చేర్చుకోవడానికి, హృదయంలో చేర్చుకోవడానికి, కుటుంబంలో చేర్చుకోవడానికి, గృహంలో చేర్చుకోవడానికి ఏదో ఒక సాకు. యేసయ్యను చేర్చుకుంటే పిల్లలకు పెళ్ళిళ్ళు అవ్వవేమో, యేసయ్యను చేర్చుకుంటే ఉద్యోగాలు రావేమో, యేసయ్యలోనికి వెళితే ఒకవేళ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో అనని అదే ఫీలింగ్. జాగ్రత్తగా ప్రభు యొక్క మాటలను ఆలకించండి. ఆయన నీ హృదయంలోనికి వస్తే, ఆయన నీ కుటుంబంలోనికి వస్తే, ఆయన నీ జీవితంలోనికి ఈ రాత్రి వస్తే నీ జీవితం అంతా కూడా విప్లవాత్మకంగా మార్చబడును. ఈ శారదాకాల్ని 18వ లైన్లోనికి యేసయ్య ఈ రాత్రి వచ్చాడు. ఆమేన్. అసలు ఈయన వచ్చిన పరిస్థితి ఏంటి? అతని ఇంట 100 మంది పనివాళ్ళు ఉన్నారు. ఆ 100 మంది పనివాళ్ళలో ఒకనికి జబ్బు చేసింది. అరే యేసయ్య దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకోపో అని చెప్పాను అనకుండా అతనే వచ్చాడు తన పని మనిషి కొరకు. అతనే వస్తే యేసయ్యతో చెప్తే, యేసయ్య నేను వస్తానంటే మాట ఇవ్వు. ఇక్కడ మీరు గమనించాలి, మరలా ఒకసారి ఆ మాట చదవండి. మాట మాత్రము మాట మాత్రము సెలవిము. మొదటి మాట మీరు గ్రహించాల్సింది ఏంటో తెలుసా? ఈ రాత్రి అనారోగ్యంతో వచ్చినట్లయితే, వ్యాధి బలహీనతలో వచ్చినట్లయితే, తీరని రోగం, చిక్కుబడిన సమస్యల చేత, బలహీనతల చేత వచ్చినట్లయితే, అది గర్భసంచి సమస్య అయినా, అది క్యాన్సర్ సమస్య అయినా, అది శరీర బలహీనత అయినా, ఆత్మీయ బలహీనత అయినా, నేను ప్రకటిస్తూ ఉన్న యేసుక్రీస్తు ఎవరు అనంటే ఆయన పొందిన గాయముల చేత మీకు స్వస్థతను ఇచ్చేవాడు. స్తోత్రం కలుగునుగాక. ఒక ఇంజెక్షన్ కానీ ఒక మాత్ర కానీ లేకుండా యేసయ్య గాయాలలో ఉన్న స్వస్థతని అనుభవిస్తూ ఈ రాత్రి ఈ కృతజ్ఞత గుడికిలో సవాలుగా చెప్తున్నాను, నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ఎవరు అని అంటే ఆయన గాయాలలో ఉన్న స్వస్థతని మాట ద్వారా నీకు విడుదల చేసేవాడు. ఇక్కడి నుంచి మాట్లాడుతూ ఉన్నప్పుడే ఇవి రాజన్న మాటలు కాదు, ఇవి సృష్టికర్త అయిన యేసయ్య మాటలు. ఈ మాటల్ని ఆయన మాటలుగా నువ్వు విశ్వసించినట్లయితే ఈ వాక్యం నీ లోపలికి వెళుతున్నప్పుడే నీ దగ్గరికి వస్తున్నప్పుడే ఆయన వస్త్రపు చెంగులో ఉన్న స్వస్థత కలుగునుగాక, ఆయన నీడలో ఉన్న స్వస్థత కలుగునుగాక, ఆయన ఉమ్మిలో ఉన్న స్వస్థత కలుగునుగాక, పాద ధూళిలో ఉన్న స్వస్థత కలుగునుగాక. ఒక అతను అంటాడు, ప్రభు బిడ్డే, దేవుని బిడ్డే, స్వస్థతలు ఎక్కడున్నాయి? ఆగిపోయినాయి అని అంటాడు ఒక అతను. నేనేమంటాను అని అంటే స్వస్థతలు ఆగిపోలా. యేసు నామం ఈ భూమి మీద ప్రకటించబడేంత కాలం, యేసు నామం వినబడేంత కాలం ఆ యేసు నామంలో స్వస్థత కార్యాలు జరుగుతూనే ఉంటాయి. చప్పట్లు కొట్టి విశ్వాసంతో యేసు నామములో స్వస్థతను అనుభవించండి. హల్లెలూయా. ఒకరోజు ఒక కూడికలో వాక్యం చెప్తా ఉన్నాను. అక్కడ కూడా ఇలాంటి కార్యాలు చాలా నా జీవితంలో చూశాను, చెప్తున్నాను. మీరు కూడా ఈ రాత్రి దేవుని కార్యాలను చూడబోతున్నారు.
అంతు చిక్కని సమస్య అయినా, మానసిక వ్యాధిని అయినా, మనుషులు చేతులు ఎత్తేసినా, డాక్టర్లు వైద్యులు చేతులు వదిలేసినా, నీ కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు నేను చేతులు వదులుతాడని అనుకుంటున్నావా? చూడుము, నా అరచేతుల్లో నేను చెక్కుకొని ఉన్నాను అనని నీ కొరకు గాయపరచబడిన యేసయ్య నిన్ను స్వస్థపరచకుండా దాటి వెళ్ళిపోతాడు అనుకుంటున్నావా? గాయాల పాలై రక్తమోడుతున్నటువంటి దేహముతో ఈ రాత్రి యేసుక్రీస్తు ఇక్కడ నిలబడి ఉన్నాడు. శతాధిపతిలాగా, ప్రభువా నీ మాట సెలవిచ్చి నన్ను స్వస్థపరచు అని ఈ రాత్రి అడుగు. ఈ రాత్రి నీకు స్వస్థత. తెల్లవారేపాటికి నువ్వు అద్భుత సాక్షిగా నిలబడాల. మీరందరూ లేచి నిలబడినప్పుడు ప్రార్థన చేసుకోండి. దేవుని మాట మీద నమ్మకం, విశ్వాసం ఉంచి. లైవ్లో వింటున్న వాళ్ళు కూడా, ఎక్కడుండి వింటున్నా కానీ, గాయపరచబడిన యేసయ్య చెయ్యి అలాగ మీ దగ్గర దాకా చాపబడబోతా ఉంది. ఈ ముందు కూర్చున్న వాళ్ళే మాట్లాడుతున్నారు, వెనక్కి కూర్చున్న వాళ్ళు చెప్పట్ల. అందరూ చెప్పండి. నువ్వు ముందు కూర్చున్నా, వెనక కూర్చున్నా, చివర కూర్చున్నా, కింద కూర్చున్నా, కుర్చీలో కూర్చున్నా, పైనున్నా, ఎక్కడున్నా కానీ నువ్వు ఉన్నంత వరకు నా యేసయ్య బాహువు చాపబడబోతున్న రాత్రి. ఈ 6 నెలలు ఏ రోగంతో పీడించబడ్డావో, ఇన్ని సంవత్సరాలు ఏ రోగాల పర్వంలో కొనసాగించబడ్డావో, ఈ శారదా కాలనీ 18వ లైన్లో ఏర్పాటు చేయబడి నీ కృతజ్ఞత కూడికలు అందించబడుతున్న దేవుని మాట ద్వారా దేవుని వాక్కు విడుదలవుతూ ఉన్నప్పుడే నీ రోగాల పర్వం ముగించబడబోతున్న రాత్రి. నీ రోగాల పర్వం ముగించబడబోతున్న రాత్రి. యేసు నామములో స్వస్థత కలుగునుగాక. దైవిక స్వస్థత కలుగునుగాక. దైవిక స్వస్థత కలుగునుగాక. వాక్యం చెప్తా ఉంటే ఒక సహోదరి వాక్యం వింటా ఉంది. వాక్యం చెప్తుంటే కూర్చొని ఏడుస్తూ ఉంది. బడబడ వాక్యం చెప్తున్నంతసేపు ఏడుస్తూనే ఉంది. ఏదో ఒక పాయింట్ తగిలినప్పుడు ఏడవటం అంటే వేరు. వాక్యం చెప్తున్నంతసేపు ఏడుస్తూనే ఉన్నావు. ఏంటమ్మా నీ సమస్య తల్లి అని చెప్పని అడిగాను. ఎందుకంటే వాక్యం చెప్తున్నంతసేపు కొంతమంది ఏడుస్తూ ఉంటారు. ప్రార్థనలు చేయించుకోవడానికి వచ్చినప్పుడు కూడా ఏడుస్తున్న కళ్ళతో వస్తారు. ఆ ఏడుస్తున్న కళ్ళతో ఉన్న వాళ్ళని చూస్తే ఇక ఆ రాత్రి నాకు భోజనం చేయబుద్ధి అవ్వదు, ఆ రాత్రి నిద్ర పట్టదు. అలాగే ఏడుస్తూ ఉన్న మొక్క ఆ రాత్రి అంతా కళ్ళలో కనబడతా ఉండిద్ది. అందుకని ఏంటమ్మా నీ సమస్య అని అడిగాను. ఏం లేదన్నా, మా ఇంటి దగ్గర మా అమ్మకి ఆరోగ్యం బాగోలేదన్నా. ఈ మత్తయి సువార్తలో 8వ వాక్యంలో చెప్పారు కదా, నువ్వు వచ్చావు కానీ కూడికి నీ బంధువులు, నీ కుటుంబీకులు ఇంటి దగ్గర వ్యాధిలో పడి ఉన్నారు, బలహీనతలో, రోగంలో పడి ఉన్నారు. చెప్పుకోలేని సమస్య, ఎవరికి వివరించలేని సమస్య. వచ్చావు కానీ కూడికి నీ వారు రాలేక, నీ కుటుంబీకులు రాలేక ఇంటి దగ్గర ఉన్నారు. అయితే నీవు వచ్చావు గనక నిన్ను బట్టి ఇంటి దగ్గర ఉన్న నీ కుటుంబీకులను దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నీవు ఇంటికి వెళ్ళేలోపు నిన్ను బట్టి నీ కుటుంబీకులకు స్వస్థత కలగబోతుంది అని వాక్యం చెప్పావు కదన్నా. ఇంటి దగ్గర మా అమ్మకు ఆరోగ్యం బాగోలేదన్నా, అందుకని ఏడుస్తున్నానన్నా అని అనింది. అమ్మా నీవు ఆయన మాట నమ్ముతున్నావా? నమ్ముతున్నానన్నా. నువ్వు నమ్మితే ఇప్పుడు నేను ప్రార్థన చేయబోతున్నాను. నీ నమ్మకాన్ని బట్టి నా దేవుడు కార్యం చేయబోతున్నాడు అని తల మీద చేయించి ప్రార్థన చేసి చెప్పాను. నువ్వు నమ్మాను అన్నావు కనుక నువ్వు ఇంటికి వెళ్ళేలోపే దేవుడు అద్భుతం చేస్తాడు, విశ్వాసంతో వెళ్ళమ్మా అని అన్నాను. గబా ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిన తర్వాత చూస్తే మంచంలో పడి ఉన్నటువంటి వాళ్ళ అమ్మ ఏమండి స్వస్థపరచబడి లేచి ఉన్నది. ఇది అబద్ధం కాదు, సత్యమే పలుకుతున్నాను. ఇంటి దగ్గర పడి ఉన్నటువంటి వాళ్ళ అమ్మ స్వస్థ చిత్తురాలే లేచి కూర్చుంది. ఇంటికి వెళ్ళగానే ఏమంటనే ఫోన్ చేసింది. ఏం చెప్పిద్దామని చెప్పానని ఫోన్ ఎత్తితే అన్నా అని కాకేసింది బాబోయ్ అని చెప్పానని అట్లా ఉంచి చెప్పమ్మా అని అన్న మా అమ్మ లేచిందన్నా అనింది. వాళ్ళ అమ్మని అడిగిందంట, అమ్మ ఎన్నింటికి లేచావమ్మా నువ్వు అని చెప్పానని. కొన్ని నెలల నుంచి మంచంలో పడి ఉన్న ఆమె స్వస్థ చిత్తురాలై లేచి కూర్చొని సాక్ష్యం చెప్పి ప్రభు నామాన్ని మహింపరిచింది. ఆ తర్వాత ఏమైంది? ఇప్పుడు ఆమె మందిరం మానేసింది. ఈ రాత్రి వాక్యం ఆలకిస్తున్న నా దేవుని బిడ్డలారా, నీవు కార్యం అనుభవించిన తర్వాత ఏ సంఘానికి వెళుతున్నావో ఆ సంఘంలో నువ్వు కృతజ్ఞుడివై ఉండాలి.
నమ్మకంగా ఆ సంఘంలో నేను నిలబడి ఉండాలి. నీ సేవకునికి, నీ సంఘానికి నీవు నీ కృతజ్ఞతని, నీ విశ్వాసాన్ని కనుపరచాలి. కార్యం జరిగిన తర్వాత, అద్భుతం జరిగిన తర్వాత, కార్యాలు అనుభవించిన తర్వాత కొంతమంది దైవ సేవకుడిని, సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. కార్యం జరిగిన తర్వాత ప్రభువుని వదిలేసి విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ రాత్రి విశ్వసించు, నమ్ము. నీ విశ్వాసాన్ని బట్టి నా ప్రభువు నీ జీవితంలో ఒక స్వస్థత కార్యమును చేయునుగాక. వాగ్దానం ఏంటి? నా మాటలు వాటి కాలమందు నెరవేరును. చెప్పండి, ఆ మాట చెప్పండి. ఆయన మాట ద్వారా ఏం జరిగిద్ది? స్వస్థత జరిగిద్ది. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో సవాలుగా చెప్తున్నాను, ఆయన స్వస్థతలో అనుభవించి సవాలుగా చెప్తున్నాను. డేట్ రాసుకోండి. ఈ రోజున ఈ చెప్పబోతున్న 3 పాయింట్లు బట్టి డేట్ రాసుకోండి. దేవుని నోటి నుంచి వస్తున్న ఈ మాటని పైన రాసి డేట్ రాయండి. నా ప్రభు మీ జీవితాలలో కార్యము చేయునుగాక. ఆమేన్. స్వస్థత, ఆయన మాట ద్వారా నీకు స్వస్థత. ఎటు తిరిగినా, ఎక్కడికి వెళ్ళినా నీకు ఒకవేళ స్వస్థత రావట్లేదేమో, ఓపెన్ మీటింగ్ కాబట్టి ఒక మాట చెప్తాను నేనండి. దేవుని బిడ్డలారా, నేను చిన్నప్పుడు చావు కబురు చల్లగా వినబడేది. సామెత ఉండేది లోకంలో, చావు కబురు చల్లగా చెప్పావురా అని అంటారు. ఎప్పుడో ఎక్కడో వినబడేది. ఇప్పుడు ఎటు చూసినా కానీ మరణం. ఇట్లా చూసిన వాళ్ళు అలా మాయమైపోతున్నారు. వయసు తీరకముందే అకాల మరణాలు ఎక్కువైపోయినాయి. నేను చిన్నప్పుడు క్యాన్సర్ అని అంటే ఎక్కడో కొంతమందికి వినబడేది. ఇప్పుడు క్యాన్సర్ అనేది రొటేషన్గా మారిపోయింది. ఒక తరంలోనేమో కలరా, ఇంకొక తరంలోనేమో క్యాన్సర్. ఇప్పుడు తరంలో నడుస్తున్నది ఏంటిదో తెలుసా? ఎక్కువగా ఎక్కడ చూసినా కానీ హార్ట్ అటాక్ ఎక్కడ చూసినా కానీ. ఎందుకని ఈ మాటలు చెప్తున్నాను అని అంటే, శ్రద్ధగా ఆలకించండి. ఈ తరంలో బాగా మనుషుల్ని పట్టి పీడిస్తుంది, వయసుతో సంబంధం లేకుండా. నిన్నటి దినాన నా స్నేహితుని యొక్క అన్నయ్యకి ఆరోగ్యం బాగోలేదని హాస్పిటల్లో జాయిన్ చేశారు. అతని వయసు 37 సంవత్సరాలు. అతని సమస్య ఏంటి అని అంటే, గుండెలో చిన్న కణితి వచ్చింది. ఎందుకు చెప్తున్నాను ఈ మాటలు అని అంటే, సమస్య ఏదైనా, వ్యాధి ఏదైనా, రోగం ఏదైనా, వాటన్నిటికీ పరిష్కారం ఒక్కటే. పరిగెడుతున్నాడు మనిషి ఈ రోజున ప్రాణాలు కాపాడుకోవడానికి. పరిగెడుతున్నట్టు కుప్పకూలి చనిపోతున్నాడు. దానిని బట్టి మనం గ్రహించాల్సింది ఏంటిది అంటే, మన ప్రాణాలు మన చేతుల్లో లేవు. నీ ప్రాణాలు కాపాడుకోవాలి అని అంటే, నీ ప్రాణాలు కాపాడుకొని నీ కుటుంబానికి ఒక సజీవమైన వ్యక్తిలాగా మేలుకరమైన స్థానంలో నీ ఉండాలి అని అంటే, నీకు మంచి ఆరోగ్యం ఇవ్వగలిగిన వాడు, ఆరోగ్య ప్రదాత, అవయవ నిర్మాత, నీ కొరకు ప్రాణాన్ని తారపోసిన వాడు యేసుక్రీస్తు. ఈ రాత్రి ఆయన అడుగు, అయ్యా ఈ సమస్యలో నేనున్నాను, ఈ వ్యాధిలో నేనున్నాను, ఈ రోగంలో నేనున్నాను అనని అడుగు. ఎందుకని అని అంటే, ఆయన్నే అడుగు. ఎందుకని అంటే ఆయన చెప్తున్నాడు, నేను నీకు మాట ఇచ్చాను కదా, నేను నా మాటని నెరవేర్చుకొనబోతున్నాను. ఆయన మాట ద్వారా ఏం జరగబోతుందండి? చెప్పండి, వారిదే విశ్వాసం ఉన్న వాళ్ళే. స్వస్థత అనేది, దైవిక స్వస్థత అనేది ఎలా వచ్చిందో తెలుసా? డివైన్ హీలింగ్. దైవిక స్వస్థత అనేది ఎలా వచ్చింది అని అంటే, పరిశుద్ధ జీవితం చేస్తే దైవిక స్వస్థత వస్తుంది. రెండవదిగా, ఆయన సృష్టికర్త, ఆయన దేవాది దేవుడు, ఆయన నన్ను స్వస్థపరచగలడు అని నమ్మితే స్వస్థత వస్తుంది. మూడవదిగా, విశ్వాసాన్ని బట్టి స్వస్థత వస్తుంది. దైవిక స్వస్థత ఎలా కలిగింది అంటే, ఈ 3 కార్యాల ద్వారా కలిగింది. ఆయన దేవాది దేవుడని ఆయన విశ్వసించు, ఆయనే నన్ను ముట్టి స్వస్థపరచగలడని నువ్వు స్వస్థపరచబడదువుగాక. లూకా సువార్త 5వ అధ్యాయం 5వ వాక్యం చదువుకుందాం. హల్లెలూయా. రెండవ మాట, ఆర్థిక సమస్యలలో ఉన్న వారికి ఈ మాట. ఫైనాన్షియల్ ట్రబుల్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఆర్థిక ఇబ్బందులు, అప్పుల సమస్యలు, రోజు గడవని స్థితిగతులు, హాస్పిటల్కి వెళ్ళి చూయించుకోవటానికి కూడా చేతిలో చిల్లి కవ్వలేని పరిస్థితులు. కొంతమందిని నేను అడుగుతాను, ఏమ్మా
సమస్య ఎంత తీవ్రంగా మారిపోతే హాస్పిటల్కి వెళ్ళకుండా ఎందుకున్నావమ్మా? అసలు నువ్వు ఫస్టే హాస్పిటల్కి వెళ్ళిపోయి ఉంటే కనుక ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా నీకు అని అంటే వాళ్ళు నేల చూపులు చూస్తూ ఉంటే నాకు అర్థమవుతూ ఉండిద్ది. హాస్పిటల్కి వెళ్ళి కనీసం చూయించుకోలేని పరిస్థితి. నాకేదైనా వాళ్ళని హాస్పిటల్లో చూపిద్దాం, ఏదైనా సహాయం చేయాలని చెప్పని ఆశగా ఉండిద్ది. కానీ నేను కూడా చిన్నపాటి పరిచయం చేస్తున్నందువలన కొంత చేయగలుగుతున్నానుగా అంతా చేయలేకపోతున్నాను. సిస్టర్లను చేసేస్తా మిమ్మల్ని అందరినీ. సెల్లండి, కూర్చోండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమంది హాస్పిటల్కి కూడా వెళ్ళలేని పరిస్థితిలో ఉండడానికి గల కారణం ఏంటి అని అంటే సమృద్ధి లేక. కొంతమంది రోగం ముదిరిపోతున్నా, మరణానికి చేరువవుతున్నా, దగ్గర అవుతున్నా కానీ చూయించుకోలేని పరిస్థితులు ఎందుకు ఉన్నారు అని అంటే ఖర్చు పెట్టుకోలేక. యేసు ప్రభు వెళ్ళేపాటికి వాళ్ళు ఒక పాట పాడుకుంటా కూర్చున్నారు. యేసయ్య శిష్యులు ఏం పాట పాడుతున్నారు? మీరు కొట్టదులే కానన్నా, రాత్రంతయు శ్రమ పడినా. పాత పాట రాదా? ఆ పాట నోరు తెచ్చి, రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము. ఈ పాట పాడుకుంటూ కూర్చున్నారు సముద్రం దగ్గర. 6 నెలల నుంచి కష్టపడుతున్నాను కానీ శాలరీ లేదయ్యా. 6 నెలల నుంచి 6 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాను కానీ ప్రమోషన్ లేదయ్యా. కష్టపడుతున్నాను కానీ ట్రాన్స్ఫర్లు అయితే అవుతున్నాయి కానీ ఇన్కమ్ అనేది పెరగట్లేదయ్యా. జీతం అయితే వస్తుంది కానీ నిలబడట్లేదయ్యా. అందరం కష్టపడుతున్నాం కానీ చెల్లులు సంచులో వేసినట్లుగా ఉందయ్యా. కష్టపడిన కష్టార్జితం ఇంటి దగ్గర దాకా రాట్లా, ఎటు పోవాల్సింది అటు పోతుంది. అందరూ కష్టపడేవాళ్ళే, అందరూ ఎడ్యుకేటెడ్ పర్సన్సే, అందరూ మంచి శాలరీ గడించేవాళ్ళే, కానీ రూపాయి నిలబడట్లా. ఇంట్లో చూస్తే మాత్రం సమృద్ధి లేదు. కష్టపడుతున్నారు కానీ కష్టానికి తగిన ప్రతిఫలం ఈ రోజున చాలా మందికి లేదు. ఎక్కువ శాతం వడ్డీలకు వెళ్ళిపోతున్నాయి. ఎక్కువ శాతం ఏమండి అవసరమైన కార్యక్రమాలకి వ్యర్థమైన ఖర్చులకు వెళ్ళిపోతున్నాయి. సమృద్ధి లేదు. ప్రయాసపడుతున్నాం, కష్టపడుతున్నాం, రూపాయి నిలబడట్లా. వాక్యం ఆలకిస్తున్నాను నా దేవుని బిడ్డలారా. ఈ రాత్రి మీరు కూడా ఈ అనుభవంలో ఉన్నట్లయితే కనుక కంగారు పడి కలవరపడబాకండి. ఇలాంటి సమయాల్లోనే పరిశుద్ధుల ఓర్పు బయటపడేది. పరిశుద్ధుల ఓర్పు ఇలాంటి టైంలోనే బయటపడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మిమ్మల్ని ఏం విసిగించలే కానీ క్లుప్తంగా చెప్పి ముగించడానికి నేను పరిగెడుతున్నాను. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము. యేసయ్య వచ్చి చెప్తున్నాడు, రాత్రి కాదురా ఇప్పుడేంటి వాళ్ళ. జాబ్ కోసం వెతుకుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కనుక, ఉద్యోగం కోసం, ప్రమోషన్స్ కోసం, శాలరీ ఇంక్రీజ్ కోసం, నేను ఉద్యోగం చేసేవాడైతే తెలుస్తుంది నాకు. ఏది ఎదురు చూస్తున్నారు? ఈ వాగ్దానం మీద చేయబెట్టుకోండి. ఆయన అంటున్నాడు, నా మాట నెరవేర్చి నీకు సమృద్ధిని నేను దయచేయబోతున్నాను. హల్లెలూయా. ఫైల్ వేసావు, వెతుకుతున్నావు, సెర్చ్ చేస్తున్నావు, కొంతకాలంగా వెతుకుతున్నావు, కొంతకాలం నుంచి జరగనిది ఈ వాగ్దానాన్ని బట్టి నేను చేయబోతున్నాను. వర్షం కురిసినట్లుగా సమృద్ధి మీకు కురవబోతా ఉంది. ఈ ఆకాశం నుంచి పడుతున్న వర్షం విత్తిన వాని విత్తనానికి శరీరాన్ని దయచేసి పంటనివ్వకుండా ఎలా మరలా తిరిగి వెళ్ళదో, దేవుని నోటి నుంచి వస్తున్న మాట కూడా అది కార్యం నెరవేర్చకుండా వ్యర్థంగా నిష్ప్రయోజనంగా మరలా దేవుని దగ్గరికి ఆ మాట తిరిగి వెళ్ళదో. వర్షం కురిసినట్లుగా యేసయ్య నోటి నుంచి మాట కురిపించబడుతుంది మీ కొరకు. గట్టిగా ఆమేన్ చెప్తాం. ఇప్పుడు వాళ్ళవేమంటావేంటయ్యా? వెళ్ళండి, ప్రారంభించండి, ప్రార్థన చేసుకోండి. విస్తారమైన సమృద్ధి మీకు కలగబోతుంది. మీకు మిగులుడు ఉండబోతుంది. మీ కొట్లలో ధాన్యం ఉండును గాక. మీ గంప పిండి పిసుగు తట్టి దీవించబడుతును గాక. సియోనులో నుంచి ఆశీర్వదించబడుతును గాక. గర్భఫలం ఆశీర్వదించబడును గాక. భూఫలం ఆశీర్వదించబడును గాక. చేతి పనులు సమృద్ధి నందును గాక. నీవు నీ పిల్లలు సమృద్ధి కలిగిన వారే సంతోషించెదరు గాక. సమృద్ధినిచ్చేవాడు ప్రభు. సమృద్ధిగా నేను మీకు మేలు చేస్తాను. నేను మీకు సమృద్ధిని కలగజేస్తాను.
నేను ఎందుకు వచ్చాను అని అంటే, నేను కాదు, యేసయ్య చెప్తున్నాడు, గొర్రెలకు జీవము, నిత్య జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చాను. నా దేవుని బిడ్డలారా, యేసయ్య చెప్పాడు అనని, అయ్యా రాత్రిపూట అయితే చేపలు పడతాయి అయ్యా, జాగ్రత్తగానండి అమ్మా. మీరు అనుకుంటారు ఇన్ని సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నాం కానీ ఇన్ని సంవత్సరాల నుంచి అవ్వంది, ఈ రాజాన్ని చెప్తే అయిపోయిద్దా? మేము ప్రార్థన చేసుకుంటున్నాం కానీ కార్యం జరగట్లా, అరిసరి చెప్పినంత మాత్రాన్ని ఇప్పుడు అయిపోయిద్దా? ఏది ఎప్పుడైతే మాకు తెలుసులేవు, నువ్వు మమ్మల్ని కొంచెం తొందర చేయబాకయ్యా, తొందర పెట్టబాకు, మాకున్న నిరీక్షణ విశ్వాసం మాకుందిలే కానీ ఇలాంటి మాటలు చాలా మేము విన్నాంలే కానీ మా పాస్టర్ గారు కూడా చెప్పారులే కానీ నువ్వు తొందరపడబాకు అని అనుభవండి. ఎందుకని అంటే పేతురుతో యేసయ్య చెప్తున్నాడు, పేతురు అయ్యా ఇప్పుడు వల వేయమంటావేంటయ్యా, రాత్రి పూట అయితే చేపలు పడతాయి, ఇప్పుడు ఎక్కడ పడతాయి చేపలు? అయినా నేను చేపలు పట్టేవాడిని, ఎప్పుడు చేపలు పడతాయో, ఎక్కడ చేపలు పడతాయో, ఎటువైపు వేస్తే చేపలు పడతాయో నాకు తెలుసు. నేను చేపలు పట్టేవాడివా? నువ్వు వడ్రంగి వాని కుమారుడివి. నాకు ఈ జాబులో సీనియారిటీ ఎక్కువ, నీకు దానిలో సీనియారిటీ ఎక్కువ. సీనియారిటీ కాదు కావాల్సింది ఇక్కడ దేవునికి. దేవుని మాట విని విశ్వసించి దానికి నీవు ఓబే అవటం కావాలి. నీవు ఓబే అయిన దానిని బట్టి దేవుడు నీ ఊహకు మించినన్ని కార్యాలు చేయగలడు. నువ్వు ఓబే అవనంత వరకు వలలేస్తానే ఉంటావు, వలలు బాగు చేస్తానే ఉంటావు, వలలు బాగు చేస్తానే ఉంటావు, ఫలితం ఉండదు. నువ్వెంత ప్రయాసపడినా, నువ్వెంత ఏమైనా గింజుకులాడినా, తలకిందులు తపస్సు చేసినా, దేవునికి విధేయురాలివైతే, దేవునికి విధేయుడివైతే రక్షణ పొందమని చెప్తున్నాడు, బాప్తిస్మం పొందమని చెప్తున్నాడు, మందిరానికి రమ్మని చెప్తున్నాడు, యేసు రక్తంలో కడగబడమని చెప్తున్నాడు, సన్నిధిలో సాక్షిగా నిలబడమని చెప్తున్నాడు. ఆయన చెప్తున్న మాటకి నువ్వు ఒబే అవ్వాలి, ఆయన మాటకి నువ్వు దీనుడు అవ్వాలి, లోబడాలి. ఆ లోబడినప్పుడు ఆ విధేయతను బట్టి నీ మీద కుమ్మరించబడే అంత ఆశీర్వాదం ఉండిద్ది. సరే ప్రభువా, నేనైతే రాత్రిపూటలే చేపలు పడతానయ్యా, సముద్రంలో రాత్రిపూటే పడతాయి. పేతురు ఎవరో తెలుసా? ఈ దిక్కు నుంచి ఆ దిక్కుకి ఈదే కలిగిన గజేతగాడు. మీకు తెలియని అయ్యన్నీ ఆయనతో చెప్తున్నాడు, వలై కుడివైపునే లోతుకై పట్ట పగలో. సరే ప్రభువా, నీ మాట ప్రకారంగా మేము వెళుతున్నాం. హల్లెలూయా. మీ చేతులు ఏముండాలి రాత్రి? చెప్పండి, నోరు తెచ్చి చెప్పండి. మీరు ఏ పని చేసేవాళ్ళు అయినా సరే ఈ వాగ్దానం పట్టుకోండి, దేవుని మాటను పట్టుకోండి, కర్రగా పట్టుకోండి. మీరు జాబ్ చేస్తున్న వాళ్ళైతే ఎక్కడ జాబ్ చేస్తున్నారో ఆ జాబులో అడుగు పెడుతున్నప్పుడే ఏమని చెప్పుకొని అడుగు పెట్టాలి తెలుసా? చెప్పండి, నా మాట నెరవేరును అనే యేసు నామములో. చెప్పండి, నేను చేస్తున్నది సేవ. ఇగో నేను అడుగుపెట్టి చెప్తున్నాను, నా మాట నెరవేరును అని నా యేసు నామంలో ఇక్కడున్న దైవ సేవకులందరి సేవలో సమృద్ధి కలుగునుగాక. మీరు చెప్పుకోండి, మీరు ఏ పోస్ట్లో ఉన్నారో, మీరు ఏ జాబ్ చేస్తున్నారో, కాంట్రాక్ట్ బేసిక్ మీద చేస్తున్న వాళ్ళు కూడా ఈ వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థన చేసుకోండి. ప్రభువు మీ జీవితంలో అద్భుతం చేసి పర్మినెంట్ చేయనుగాక. మొన్న నేను 2 రోజుల క్రితం మా విశ్వాసి ఒక తమ్ముడు చెప్తున్నాడు, వాళ్ళని మొన్నే ఆశీర్వదించాను, కాంట్రాక్ట్ బేసిక్ మీద చేస్తున్న ఈ కుటుంబం పర్మినెంట్ అగునుగాక అని. నిన్న కాక మొన్నే చెప్తున్నాడు, మా తమ్ముడు ఎక్కడ ఉన్నాడు, ఆ లావాటి అబ్బాయి నా తమ్ముడు, అన్నయ్య మాకు ఒక లెటర్ వచ్చింది, ఆ లెటర్ నేనే తీసుకున్నాను. ఆ లెటర్లో ఏం రాస్తుంది అని అంటే, కాంట్రాక్ట్ బేసిక్ మీద చేస్తున్న వాళ్ళందరినీ పర్మనెంట్ చేయండి అని చెప్పారని పైనుంచి కేంద్రం నుంచి ఆర్డర్ వచ్చిందంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను, ఇదే నా ఆశ, మీరందరూ కోటీశ్వరులగుదురుగాక. అవ్వకూడదా? ఎట్టాగే ఉంటారా? ఈగలకు కూడా ఎసరు లేని స్థితిలో ఉంటారా? మీరందరూ కోటీశ్వరులగుదురుగాక. పెద్దగా ఆమేన్. లోబడాలి, యేసయ్య మాటకి లోబడాలి, విధేయత చూపించాలి.
దైవ సేవకుని నోటి నుంచి వస్తున్నటువంటి దేవుని మాటను బట్టి నువ్వు ఓపే అవ్వాలి. కొంతమంది దైవ సేవకులకు లోబడరు, నడిపించే నాయకత్వానికి లోబడరు. ఎవరు లోబడతారో, ఎవరు విధేయులవుతారో, ఎవరు తగ్గించుకుంటారో వారి విషయంలో దేవుడు ఆయన మాట ద్వారా సమృద్ధిని దయచేస్తాడు. ఆమె చెప్తాం గట్టిగా హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 15:5 చదవండి. ఈ రాత్రి అక్క చదువుతున్నారు కదా, నేను చెప్తున్న మాట ఇది న్యూస్ పేపర్లో మాట చదువుతున్నానా? ఎక్కడ మాట చదువుతున్నారు అక్క? బైబిల్ గ్రంథంలో నుంచి చదువుతున్నారు. ఏమని? మీలో భేదలు ఉండనే ఉండరు. మన భారతదేశము యేసు నామములో భేదలు లేని దేశముగా మార్చబడును గాక. మన భారతదేశము సమృద్ధి నొందిన దేశముగా ఉండును గాక. మన భారతదేశం మీద ప్రభు సమృద్ధి సమృద్ధి సమృద్ధిని కురిపించును గాక. సంఘాలలో సమృద్ధి ఉండును గాక. ఈ కూడికలో కూర్చున్న వారిలో భేదలు లేని వారుగా ఉందురు గాక. ఎప్పుడు అక్క ఆయన మాటని చెప్పండి, ఎవరిదే చెప్పండి. ఇక్కడ కూర్చున్నా కానీ కొంతమంది ఫోన్లో ఫేస్బుక్ చూసుకుంటూ ఉంటారు, ఈ టైంలో కొంతమంది ఇన్స్టాగ్రామ్లో చాట్ చేస్తూ ఉంటారు, ఇంకొంతమంది మెసేజ్ చాట్ చేస్తూ ఉంటారు. వినరు. ఎందుకంటే మాకు తెలియని వాక్యం ఇది. పెద్ద పెద్ద ప్రసంగికులు అపోస్తలులు తిరిగిన ప్రాంతం ఇది, ఇలాంటివి చాలా విన్నాము అని చెప్పానని నిర్లక్ష్యం. దైవజనుడు కాదు ఇక్కడ మాట్లాడుతుంది, రాజన్న కాదు. రాజన్న నోటిలో నుంచి సర్వశక్తిమంతుడైన ప్రభువు మాట్లాడుతున్నాడు. దరిద్రతను తీసివేసేవాడు మాట్లాడుతున్నాడు. సమృద్ధినిచ్చేవాడు మాట్లాడుతున్నాడు. సంతోషాన్నిచ్చి సంతృప్తికరమైన జీవితం చేయించేవాడు మాట్లాడుతున్నాడు. నా మాట నెరవేరునో లేదో ఈ నెలలో నీవు చూడబోతున్నావు అని చెప్తున్నాడు. 6వ వాక్యం 15 ఆమేన్. ఏమని చెప్తున్నాడు? నేను నీతో చెప్పిన మాట ప్రకారంగా. జ్ఞాపకం చేసుకోండి ఒకసారి వాగ్దానాలు. మీ వాగ్దానాలు ఏంటో జ్ఞాపకం చేసుకోండి. నా నోటి నిండా నవ్వులు పూయుటకు, ప్రహర్షముతో పెదవులు పాడుటకు, నా దుఃఖ దినములు సమాప్తము చేశావు. ప్యాడ్ తబలాలు ఇవ్వనా? ఒక మాట చెప్తానేనండి, ప్యాడ్ కంటే బలమైన మీ చేతులు. అవునా కాదా? వేసి కొడితే 5 ఏళ్ళు పడిపోతాయి పిల్లలకి. బలమైన కాదా? ప్రభు మీకు ఇచ్చిన 2 చేతులతో కొట్టండి, మీకు ఇచ్చిన నోటితో పాడండి. పెట్ట 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 కొట్టద్దు, ఒకటే తాళంలో. నా నోటి నిండా నవ్వులు పోయుటకు, ప్రహర్షముతో పెదవులు పాడుటకు, నా దుఃఖ దినములు సమాప్తము చేశావు. ఆనందముతో నన్ను నింపావు. పాడండి, మీరు పాడండి. నా నోటి మీ పేదరికం తొలగిపోతుంది. విశ్వాసంతో కొట్టండి. ఎవరికి తెలియదు నా ప్రాణ బాధలు, ఎవరికి చెప్పలేను ఆర్థిక ఇబ్బందులు, ఎవరికి తెలియవు నా అప్పుల బాధలు, ఎవరికి చెప్పలేను రోగాల సమస్యలు, ఇబ్బందులే వరదలై నన్ను వేధించగా, ఆపద్బాంధవుడై ఆదుకున్నావు, ఇబ్బందులే వరదలై వేధించగా,
ఆపద్బంధవుడై. చప్పట్లో చేతులు పైకి ఎత్తుకోండి, ఎత్తండి, చేతులు పైకి ఎత్తండి. మీ నరాలన్నీ సడలించబడును గాక. పైకి ఎత్తండి. యెహోవా వేకువనే నిన్ను వెదకగా నీ కృపతో విడుదలనిచ్చావు. పైకెత్తు చేతులు. హల్లెలూయా. నవ్వండి ఒకసారి. పక్కన వాళ్ళ మొహం చూడండి, నవ్వుతున్నారు లేదు చూడండి. నవ్వే అనుకోవచ్చండి. నవ్వితే నీ సొమ్మేం పోయింది అలా అడగండి. మీరు ఇలాగా ప్రభువు నామంలో కలకాలం నవ్వుతూ ఉండాలి. చిన్న చిరునవ్వు. ఎన్ని బాధల్లో ఉన్నా కానీ ఒకటి నేర్చుకోండి. ఇంగ్లీష్ మొహంలాగా ఇలా ఉండబాకండి, అని ఉండబాకండి. ఎంత బాధలో ఉన్నా, ఎంత ఒత్తిడిలో ఉన్నా, ఎంత సమస్యలో ఉన్నా ఆ పొళ్ళు ఇట్లా బయట పెట్టండి. చిన్న చిరునవ్వు ఎన్ని సమస్యలు ఉన్నా కానీ మాయమైపోయేలాగా చేస్తుంది. కొంతమంది నవ్విస్తున్నా కానీ నవ్వకుండా. నవ్వటం ఒక యోగం, నవ్వకపోవటం వాళ్ళకున్న పెద్ద మాయ రోగం. హల్లెలూయా. నవ్వుతో పాడండి. ఎందుకని అంటే మనం నవ్వితే చూడాలని కోరుకునేవాడు మన పరలోకపు తండ్రి. నీవేడిస్తే చూడలేనివాడు ఆయన. నువ్వు కన్నీరు విడిస్తే నీ చెంపల మీద నుంచి కన్నీరు జారుతా ఉంటే చూసి తట్టుకోలేడు, లేనివాడు ఆయన. అందుకే ఈ రాత్రి చెప్తున్నాడు, నీ కన్నీరంతా నేను తుడుస్తున్నాను ఈ రాత్రి. నీ దుఃఖ దినాలను నేను సమాప్తం చేస్తాను ఈ రాత్రి. నీ నోటి నిండా నేను నవ్వుంచబోతా ఉన్నాను. నువ్వు నోటి నిండా నవ్వి ఎన్ని రోజులు అవుతుంది? నవ్వుతున్నా కానీ, చుట్టూ ఉన్న వాళ్ళు నవ్వుతున్నా కానీ, నిన్ను నవ్విస్తున్నా కానీ నీకు నవ్వటానికి వల్ల పడట్లా. కారణం ఏంటి అని అంటే నీకున్న సమస్యలు, నీకున్న ఇబ్బందులు, నీకున్నటువంటి ఆటుపోట్లు అలాంటివి. ఏదో నవ్వుదామని ట్రై చేస్తున్నావు కానీ నవ్వు తెచ్చుకున్నావు కానీ నవ్వు రాట్లా. ప్రభు చెప్తున్నాడు, నీ నోటి నిండా నేను నవ్వు ఉంచుతాను. నీ కన్నీటికి కారణమైనటువంటి కరువు, కారణమైనటువంటి పరిస్థితులన్నిటినీ ఈ రాత్రి నేను పారద్రోలబోతూ ఉన్నాను. నా నోటి నిండా నవ్వులు పూయుటకు, ప్రహర్షముతో పెదవులు పాడుటకు. నా నోటి నిండా నవ్వులు పూయుటకు, ప్రహర్షముతో పెదవులు పాడుటకు. నా దుఃఖ దినములు సమాప్తము చేశావు, ఆనందముతో నన్ను నింపావు. పాడండి. నా దుఃఖ దినములు సమాప్తము చేశావు, ఆనందముతో నన్ను నింపావు. దేవాది దేవా, ధన్యమైనది మా జీవితము. రాజాది రాజా, నీకే మా సర్వస్వము. నా నోటి నిండా నవ్వులు పూయుటకు, ప్రహర్షముతో పెదవులు పాడుటకు. నా దుఃఖ దినములు సమాప్తము చేశావు, ఆనందముతో నన్ను నింపావు. చప్పట్లు కొడుతూ నిన్ను స్వస్థపరిచేది యేసయ్య మాట, నీకు సమృద్ధినిచ్చేది యేసయ్య మాట. ఎవరికి తెలియదు నా ప్రాణ బాధలు, ఎవరికి చెప్పలేను కుటుంబ వేదనలు. ఎవరికి తెలియదు నా ప్రాణ బాధలు, ఎవరికి చెప్పలేను రోగ సమస్యలు. ఇబ్బందులే వరదలై వేధించగా, ఇబ్బందులే వరదలై వేధించగా, ఆపతందవుడై ఆదుకున్నావు.
నన్ను ఆదుకున్నావు, ఆపద్బాంధవుడై ఆదుకున్నావు, ఆదుకున్నావు. పాడుదాం. ఆపద్బాంధవుడై ఆదుకున్నావు, 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 ఆదుకున్నావు. నీ కంటి నుంచి కన్నీళ్లు కారడం ప్రభు చూస్తున్నాడు ఈ రాత్రి. నీకు మాట ఇచ్చిన వాళ్ళు మాట తప్పారు, మాట ఇచ్చిన వాళ్ళు మాట మార్చేశారు, అబద్ధముగా పొంకారు. కానీ నా ప్రభు మాట ఇస్తున్నాడు నీకు. నా మాట నేను నీతో నెరవేర్చబోతున్నాను. నీ సేవలో ఇక మీద నుంచి నా మాటలో నెరవేర్చబడబోతుంది. నీ కుటుంబంలో నా మాటలో నెరవేర్చబడబోతుంది. నా మాటలు శక్తి కలిగినవి, నా మాటలు బలమైనవి, నా మాటలు జీవము కలిగినవి, నేలను ఏల చేయగలిగినవి, దేవదారు వృక్షాన్ని మొక్కలు చేయగలిగినవి, పర్వతాలను పిప్పు చేయగలిగినవి. నా మాటలే, నా మాటలే, నా మాటలే ఇక మీదట నీ జీవితంలో నెరవేర్చబడబోతున్నాయి. అందరు కళ్ళు మూసుకొని ఆకాశం వైపు చేసుకుని, విరిగి నలిగిన నా మనసుకు ధృవతారగా వాక్యము నెరవేర ద్వారము తెరిచావు. శబల కత్తిరి లిబాకా బాబా శబరం తురి ప్రభా, నీ ప్రజలకు సమృద్ధిని, నీ నామానికి అవమానకరంగా ఎవరు ఉండకూడదు. నీ కుప్పిని విప్పుదురుగాక. మా సమృద్ధి కొరకే మహిమాన్వితుడైన నీవు దేన దరిద్రుడి వైపోయావు. ఐశ్వర్యవంతుడా, మా అవసరాలు తీర్చబడాలి, ఆత్మీయ అవసరాలు తీర్చబడాలి, భౌతికపరమైన అవసరాలు తీర్చబడాలి. ఈ భూమి మీద నీకు మహిమార్థంగా మేము నిలబెట్టబడాలి. సమృద్ధినివ్వండి, సమృద్ధి కలుగును గాక. ఆమేన్. దేవదూత దిగి వచ్చి గొడ్రాలు ఎలిజబెత్ వృద్ధురాలు అయిపోయింది. జక్కరియా ఈయన ఎవరు అనంటే యాజకుడు, అంటే మాలాగా దేవుని మందిరంలో సేవ చేస్తున్న వ్యక్తి. ఆయనకు ఒకటి కొదువుగా ఉంది, సేవే చేసేది, సేవ చేసే ఆయనకు కూడా కొదువు ఉంది. బలలు గుద్ది ప్రసంగాలు చేస్తారు కొంతమంది నాలాంటి వాళ్ళు. నేను ఎవరిని అంటలేదు, ఎవరిని అంటానికి నేను యోగ్యుని కాను. ఇప్పుడు వాక్యం చెప్తున్నప్పుడు నాలో నుంచి నాతోనే ప్రభు మాట్లాడుతున్నారు. ముందు ఆయన వాక్యం వాడి అయిన 2 అంచుల ఖడ్గం ముందు మమ్మల్ని పొడిచిద్ది, తర్వాత మీ దగ్గరికి వచ్చింది. వాక్యం అవిశ్వాసాన్ని పొడిచిద్ది, పొడిచి బాగు చేసిద్ది. సేవ చేస్తూ ఉన్నాడు, ధూపం వేస్తూ ఉన్నాడు. ధూపార్తిని కొట్టద్దన్న చేపట్టి చేసేదా. ఆహా, మాకెంత భాగ్యం ఇచ్చాడండి దేవుడు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. అంతము వరకు మేము ఈ కృపలో నిలబడి కృపను కాపాడుకొని కృపాసనము చేరేదముగాక. ఇంకా ఇంకా కృపతో మేము పర్వతాలని స్వాధీనపరుచుకుందుముగాక. ఈ ధూపం వేస్తూ ఉన్నాడు, దేవదూత దిగొచ్చింది. బాబు జకర్యా, మీకు ఒక మాట చెప్పమని దేవుడు పంపించాడు. దేవదూత దిగొచ్చి చెప్తుంది, మీదటికి ఇదే కాలమున మీకు ఒక బిడ్డ పుడతాడు. దేవుడు వాక్యం చదువుతుంటే భలే ఉండిద్దండి. అబ్బాయి పుడతాడని, ఆయనకి ఏ పేరు పెడతారు అని ప్రవచన రీతిగా ముందే ప్రభు మాట్లాడటం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఆయన ఎవరు అనంటే సర్వాంతర్యామి. సంవత్సరానికి మీకు బిడ్డ పుడతాడు, మగబిడ్డ అని అంటే జకర్యా అంటాడు, ముసలోళ్ళం అయిపోయాము, ఇప్పుడు మాకు పిల్లల, ఇది ఎలా జరుగును
అని అన్నాడు. ఏమన్నాడు? సార్ నోరు తెచ్చి చెప్పండి. ఇది ఎలా జరిగిద్దే అని అంటారే కొంతమంది. అలాగా ఇది ఎలా జరిగిద్దిరా? జకర్యా కూడా అట్లాగే అడిగాడు, ఇది ఎలా జరుగును అని. ఎందుకన్నాడంటే అవిశ్వాసం. సేవ చేస్తున్నాడు కానీ విశ్వాసం లేదు. ఈ దేవదూత అనింది, నువ్వు నమ్మలా గనక ఆ కార్యం జరిగేదాకా నువ్వు మోగోడు వైపు ఉంటావు అని అనింది దేవదూత. బయటకు వచ్చినాక బయట ఉన్న జూనియర్ పాస్టర్లో, వందనాలు పాస్టర్ గారు అని అంటే అంటున్నాడు. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారంటే బే 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 అని అంటున్నాడు. ఏమైంది? మౌనవ్రతమా అని అడుగుతున్నారు. బే 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 అని అంటున్నాడు. ఏమైందయ్యా? వెళ్ళేటప్పుడు బాగానే మాట్లాడుకుంటే వెళ్ళాక ఏమైంది అని అంటే బే 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 అని అంటున్నాడు. ఎవరు చెప్పరండి నోరు తెచ్చి. ఏమైంది అనంటే, ఓహో దేవదూత దిగొచ్చి చెప్పిందా? నేను బే 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 అని అన్నాడు. ఇది ఎలా జరుగును అని చెప్పాను అన్నాను. బే 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 అని అనింది. నోరు కట్టేశారు, మోగొండ అయిపోయినా అన్నాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత అల్లావిడి దగ్గరికి వెళ్ళాడు. బే అని అన్నాడు అల్లావిడిని. ఎవరు? బయటికి వెళ్ళి చూస్తే మళ్ళీ ఆయన యాజకుడు, సేవకుడు, పాస్టర్. ఏమైందయ్యా అనంటే అల్లావిడికి కూడా చెప్పాడు. బే 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 క్యాలెండర్ చూపించి బే 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 అని చెప్పాడు. పనికి మళ్ళోడా. దేవునితో దిగొచ్చి దేవుని సముఖంలో చెప్తే నమ్మాలిగా నువ్వు. చూడండి, దైవ సేవకుని దగ్గరికి దేవదూత దిగొచ్చి చెప్తే సేవకుని నమ్మలేదు, యాజకుని నమ్మలేదు, కానీ యాజకుని భార్య నమ్మింది. హల్లెలూయా. కొంతమందికి విశ్వాసం ఉండిది కానీ క్రియలు ఉండవు. ఇక మోగోడైపోయాడు. దేవుని మాట చెప్పినట్లుగానే ఎలిజబెత్ అమ్మ ప్రెగ్నెంట్ అయింది. సంవత్సరానికి బాబు పుట్టాడు. బాబు పుట్టిన తర్వాత అతనికి పేరు పెట్టడానికి వాళ్ళ నాన్న పిలవండి అని అన్నారు. ఏం పేరు పెట్టమంటావు అనంటే దేవదూత పేరు చెప్పిందిగా. ఆ పేరు చెప్పడానికి ఇప్పుడు ఈయనకు మాటలు లేవు. బేబే 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 అలా అంటే వాళ్ళకి అర్థం వేసావట్లా. రే ఒక పలక తండ్రి అనంటే పలక తీసుకొస్తే పలక మీద రాశాడు యోహాను అని. ఆ పేరు పెట్టగానే జకర్యా యొక్క నోరు తెరవబడి మాట్లాడడం ప్రారంభించాడు. లూకాసు వార్త ఇప్పుడు మీరు చదివిన 1వ అధ్యాయం 19వ వాక్యానికి పైన రాసుంటే ఈ మాటలన్నీ. దేవదూత దిగొచ్చి చెప్పింది, నువ్వు నమ్మలేదు, మోగోడు అయిపోతావు సంవత్సరం దాకానని. దేవదూతలు ఏది చెప్తే అది జరిగింది. ఇప్పుడు మేము ఎవరమే చెప్పండి? ఆయన మేము మిమ్మల్ని శపించడానికి ఇక్కడ నిలబడలేదు, కానీ మిమ్మల్ని ఆశీర్వదించడానికే నిలబడ్డాము. ఆయన మాటను నమ్మండి, సర్వ సమృద్ధి మీకు కలుగునుగాక. ఆఖరి మాట ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వాక్యం చదవండి. ఆహారము. అబ్బా, వెనక నుంచి ఎంత సుమధురమైనటువంటి సువాసనలు వచ్చుచున్నవో. నా దగ్గర దాకా వచ్చిందని నన్ను దాటుకోటి మీ దగ్గర దాకా వచ్చింది. సమయం సమీపించింది. మనం అందరం విందుశాలలోని ప్రవేశిద్దాం. పాడుకుంటే వెళ్దాం. నీ విందుశాలకు నన్ను చేర్చితివి. విందు చేద్దాం. ఏమని రాస్తుంది ఇక్కడ? చదువునానా. ఆహారము వలన కాక ఆకలితో ఉన్న వాళ్ళకి ఎట్లాంటి మాట చెప్తే వాళ్ళ ఆకలి చచ్చిపోద్దిరా అబ్బాయి. దేవుని వాక్యం ఏమని రాస్తుంది ఇక్కడ? మళ్ళీ ఆకలి రోకలంటావు. ఇది సంగతి. మా వాళ్ళు ఈరోజు ఫాస్టింగ్లో ఉన్నారు. 1వ తారీఖు కదా, మా వాళ్ళకి ఆకలి వేస్తున్నట్టుంది. నాకు సిగ్నల్ వేస్తున్నారు. వీళ్ళు ఇటొక సిగ్నల్ ఇటొక సిగ్నల్ అన్నా అని. మత్తయి సువార్తలో ప్రభు అంటున్నారు, సాతానుగాడు శోధకుడు వచ్చి శోధిస్తూ ఉంటే ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకొని తినంటే వేసి అంటున్నాడు, మనుష్యుడు రొట్టెల వలన ఆహారం వలన కాదు, దేవుని నోటి నుంచి వచ్చే మాట వలన బ్రతుకును. మృతతుల్యమైన శరీరంతో వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు.
మృతతుల్యమైన శరీరం, అవయవాలు పాడైపోయి శరీరం మరణానికి చేరువై మరణపు పంకిలాలలో అట్లా చిక్కుకుపోయి విడిపించబడడానికి వీలు లేక, జీవితం మీద ఆశలు లేక, అడియాసలే నిరాశల్లో ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు. తలెత్తుకొనలేక దుఃఖారావంతో కన్నీరు మున్నీరుగా గుండెల నిండా ఆ పరిస్థితి, ఆ మరణం నా కుటుంబంలోనికి వస్తే, కుటుంబాన్ని మరణం తలుపులు తడితే నా కుటుంబం పరిస్థితి ఏంటి అనేటటువంటి జీవిత ఆందోళనలలో, ఫ్యూచర్ని గురించినటువంటి ఆందోళనలలో ఉన్నవాళ్ళు ఎక్కడ ఉన్నారు? వారితో నా ప్రభు చెప్తున్నాడు, బలమైనవి తినినా బలం రాదు, ఆరోగ్యకరమైనటువంటి అవి చేసిన ఆరోగ్యం రాదు. కారణం ఏంటి అంటే శరీరం ఆల్రెడీ మృతతుల్యమైపోయింది. ఒకవేళ జీవన్ మరణాల మధ్యలో పోరాడుతూ ఉన్న వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నట్లయితే కనుక, నా యేసు ప్రభు చెప్తున్నారు, నా యేసయ్య మాట మీద నువ్వు నమ్మకం ఉంచు. నా ప్రభు చెప్తున్నాడు నీతో, నేనిచ్చిన మాట నీ పట్ల నెరవేరుస్తాను, నా మాటతో నువ్వు బ్రతుకుతావు. హల్లెలూయా. నేను ఈ రోజున నిలబడి ఇక్కడ వాక్యం చెప్తున్నాను అని అంటే, ఈ చెప్తున్నా నేను ఎవరినో తెలుసా? 10వ తరగతి ఫెయిల్ అయిపోతే ఆత్మహత్య చేసుకొని చనిపోదామని 2 చీమల ముందు ప్యాకెట్లు తెచ్చుకొని ఇంట్లో రెడీ మంచం కింద పెట్టుకొని తలుపులు వేసేసుకొని కూర్చొని ఉన్నా. రిజల్ట్స్ వచ్చిన రోజు నేను పాస్ అవను, ఫెయిల్ అవుతాను అని మా ఇంట్లో, మా కుటుంబంలో ఒక్కళ్ళు పాస్ అయిన వాళ్ళు లేరు. నేను కూడా ఫెయిల్ అయిపోతాను. ఫెయిల్ అయిన తర్వాత నేను బ్రతకడం దేనికి అని చెప్పాను అనుకున్నాను. అవమానాలు ఎదురైనప్పుడు ఆత్మహత్య చేసుకొని చనిపోదాం అని అనుకున్నాను. నా కాలులో ఒక గడ్డ వచ్చింది, ఒక బొబ్బ. మా అమ్మగారు ఇక్కడే ఉన్నారు ఈ కూడికిలో. అర్ధరాత్రి 12:30, 1 గంటకి వైజాగ్ ట్రాక్ కింద ట్రైన్ కింద పడి సద్దామని చెప్పి బయలుదేరి వెళతా ఉన్నాను. బైబిల్ ఇసిరేసాను అప్పుడు, ఆ రోజు రాత్రి బైబిల్ ఇసిరేసాను. నాతో మాట్లాడవేంటి అని అందరూ పడుకొని ఉన్నప్పుడు ఆ నొప్పి భరించలేక, ఆ వేదన తట్టుకోలేక, ఈ నొప్పి భరించడం కంటే మా అమ్మ నిద్ర మాత్రలు తీసుకొచ్చి ఇచ్చేది హాస్పిటల్ నుంచి. అవి వేసుకుంటే రాత్రి 4 గంటలకి మాత్ర వేసుకుంటే 5 గంటలకి నిద్ర పట్టేది, గంటే నిద్ర పట్టేది నాకు. తర్వాత మెలకు వచ్చేసేది. ఇప్పటికీ నా కాలులో ఆ గుర్తుంది. కూడికి అయిపోయిన తర్వాత రండి మీకు చూపిస్తాను. గడ్డ, నొప్పి తట్టుకోలేక ఆత్మహత్య సూసైడ్ అనని ఒక్కసారి కాదు 100 సార్లు ప్రయత్నాలు చేశాను నేను. నా ప్రభు అకాల మరణం మందు పుట్టినటువంటి నన్ను దర్శించి వాక్యంలో నుంచి నాతో మాట్లాడి, మధ్యరాత్రి వేళ 1:30కి స్వరం వినబడుతుంది. యాడికి వెళ్తున్నావు? నా కుమారుడా, కీర్తన 32 తీసి చదువు అనంటే బైబిల్ తెరిచి చదివితే అక్కడ రాస్తుంది, నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, నేను నిన్ను ఈ ఆపద నుంచి విడిపిస్తాను, నిన్ను బ్రతికిస్తాను నేను. అర్థమైన వాళ్ళు అయితే సపోర్ట్లు కొట్టి ప్రభు నామాన్ని మహింపరుస్తూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమండి, ఈరోజు నేను బ్రతికి వాక్యం చెప్తున్నాను అనంటే ప్రభువు మాట. సవాలుగా చెప్పడానికి గల కారణం ఏంటి అని అంటే, ఎప్పుడో చనిపోవలసిన చనిపోయి నా సమాధి మీద, లేకపోతే నా బూడిద గంగలో కలిసిపోయి నా సమాధి మీద పిచ్చి మొక్కలు మొలిసి ఉండాలి. నన్ను ఈ రోజున సజీవంగా ఉంచింది ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎందుకని అంటే, నేను ఒక సాక్షిగా మీ మధ్యలో నిలబడడానికి. ఏంటి ఆ సాక్ష్యం? మనుష్యుడు రొట్టె వలన కాదు, ఆహారం వలన కాదు, వైద్యం వలన మాత్రమే కాదు, దేవుని నోట నుంచి ఒక మాట విడుదలైతే ఆ మాటతో బ్రతుకుతాడు. ఆ మాట నిన్ను బ్రతికించింది. లాజర్ చనిపోయి 3 రోజులు అయిపోయింది. చనిపోయి ప్రేత వస్త్రాలతో చుట్టబడి లాజర్ సమాధిలో ఉంటే లేపడానికి యేసుప్రభు వెళతా ఉంటే వాళ్ళ అక్క అంటుంది, అయ్యా, సొంత అక్క అంటుంది, అయ్యా కంపు కొడతా ఉంటాడు అయ్యా తమ్ముడు. సొంత అక్క అంటుందండి. సొంత అక్క అనాల్సిన మాటేనా? సొంత అక్క నుంచి ఒకవేళ కంపే కొట్టాడు అనుకో, మౌనంగా ఆయన వెనకాతల పడి వెళ్ళొచ్చు కదా. పురుగు పట్టుంటాడయ్యా, కంపు కొట్టుంటాడయ్యా అంటే అర్థం ఏంటి? తమ్ముడు లేకపోకూడదని అక్క అభిప్రాయమా? మార్తా మౌనంగా వెళ్ళారు సమాధి దగ్గరికి. ఈ రాయిని దొరిలించండి. ఒక స్వరం, లాజర్. అంతేనండి. చనిపోయి 3 రోజులు దాటిన వ్యక్తి, పురుగు బట్టి కంపు కొడుతూ ఉన్న వ్యక్తి,
ప్రేత వస్త్రాల చేత చుట్టబడిన వ్యక్తి, శ్వాస నిశ్వాసములు లేని వ్యక్తి, నాసిక రంధ్రాల్లో ఊపిరి లేని వ్యక్తి ప్రభువు ఒక మాట పిలవగానే సజీవంగా అలాగే లేచి వచ్చాడు. చప్పట్లు గట్టి కొట్టండి, గట్టి కొట్టండి. మీరు చప్పట్లు కొడుతున్నప్పుడే యెహోవా జీవాత్మ మీ మీదకి దిగి వచ్చును గాక. మరణకరమైన అనుభవాలలో ఉన్నవారి మీదకి కొట్టండి, కొట్టండి గట్టిగా. జీవాత్మ విడుదలగును గాక, జీవాత్మ విడుదలగును గాక. పరిశుద్ధాత్ముడు తన వాయువును విసరజేయుడు గాక. మీరు అనుకుంటున్నారు చచ్చిపోతారు, ఇంకంతా అయిపోయిందని. చూడండి, నా ప్రభు వాళ్ళని లేపబోతున్నాడు. ఘనమైన సేవ చేయించబోతున్నాడు. సజీవ సాక్షుడిగా నిలబెట్టబోతున్నాడు. ఆయన నామానికి, ఆయన మహిమ తెచ్చుకోవడానికి రాళ్ళైనా తొలగిస్తాడు, మరణాన్నైనా విరుస్తాడు. ఆయన మాటను నమ్మండి, ఆయన మాటను నమ్మండి. లేచి నిలబడండి, లేచి నిలబడండి.